బాలకృష్ణకు సంక్రాంతి అచ్చొచ్చింది. గతేడాది వీరసింహారెడ్డితో 100 కోట్ల లీగ్లో చేరిపోయాడు. ఇక ఈసారి సంక్రాంతికి డాకు మహారాజ్తో బరిలో దిగాడు బాలకృష్ణ. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ యొక్క మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర, నాగవంశీ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక ఆదివారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచిందనే చెప్పాలి. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక మూవీ విషయానికి వస్తే 1996లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో కథ మొదలవుతుంది. కృష్ణమూర్తికి చెందిన కాఫీ ఎస్టేట్ లీజుకు తీసుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు స్మగ్లింగ్, జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉంటాడు. త్రిమూర్తులు అక్రమాలను అడ్డుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నాలు చేస్తాడు. దాంతో కృష్ణమూర్తిపై పగ పెంచుకొని త్రిమూర్తులు అతడి మనవరాలు వైష్ణవిని చంపాలని చూస్తాడు. వైష్ణవిని కాపాడడానికి చంబల్ లోయకు చెందిన డాకు మహారాజ్ వస్తాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. మరోవైపు చంబల్ లోయలో సీతారాం అతడి భార్య ఇరిగేషన్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఆ ఏరియా మొత్తం మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాగూర్ కనుసైగల్లో ఉంటుంది. తన మైనింగ్ బిజినెస్కు అడ్డొచ్చిన వారిని దారుణంగా అంతమొందిస్తాడు. బల్వంత్ సింగ్ ఠాగూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఇక బల్వంత్ బారి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి వచ్చిన డాకు మహారాజ్ ఎవరు, అతడికి సీతారాంకు ఉన్న సంబంధం ఏంటి, ఈ కథలో నందిని ఎవరు, కృష్ణమూర్తి మనరాల్ని కాపాడే బాధ్యత డాకు మహారాజ్ ఎందుకు తీసుకున్నాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని బిగ్ స్క్రీన్ మీద వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్ర బృందంపై. బాలే బావా మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ, మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సీన్స్ కానీ, మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, దబిడి దిబిడి సాంగ్ కానీ చాలా బాగా ఉంది. పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.